భోజనానికి టిఫిన్కి మధ్య 1-2 గ్లాసులు నీళ్లు తాగండి. భోజనం ఇక చేస్తాము అనగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. అన్నం తినడానికి ముందు తాగేయద్దు, అర్ధగంట ముందు తాగండి. ముందు తాగితే ఈలో ప్రాసెస్ అయిపోతుంది, ఆ తర్వాత భోంచేయచ్చు. 10 నిమిషాలు శరీరం వేడికి సమానంగా నీళ్లు వేడవుతాయి. 10 నిమిషాలు లోపలున్న నెగిటివ్ బ్యాక్టీరియా ఫిల్టర్ అవుతుంది. మిగతా 10 నిమిషాల్లో పేగుల గోడలు పీల్చేసుకుని బ్లడ్లో కలిపేస్తాయి. మీకు అన్నం తినేప్పుడు కావలసిన రిజర్వ్ డైజెస్టివ్ జ్యూస్ మీకు అద్భుతంగా ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, భోజనంలో 50% కూర ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సగం అన్నం ఉంటే సగం కూర ఉండాలి. ఏ కూర తినాలి? మీ ఇష్టం, ఏ కూర అయినా తినండి. అనేక రకాల కూరగాయలు ఇచ్చింది నేచర్, అనేక రకాల ఆకుకూరలు ఇచ్చింది. మీకు నచ్చినవి ఏవైనా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ కూరలు ఉండేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, మనం సగానికి సగం కూర తినండి అంటున్నప్పుడు ఉప్పు కారం నూనె అలా బాగా ఫుల్గా వేసి పెట్టారంటే కడుపులో మంటో అల్సర్లో వస్తాయి తప్ప మేలు జరగదమ్మా. అందుకే కూర ఎక్కువ తినే ప్రతి ఒక్కళ్ళు కూరలో ప్రధానంగా తగ్గించాల్సినవి 2: నూనె, ఉప్పు. ఎంత తగ్గించాలి? సగం తగ్గించాల్సిందే. 1 స్పూను నూనె వేస్తుంటే 1/2 స్పూనే. మేము చాలా తక్కువ వాడతాం సార్, నెలకి కిలోనే నూనె వేస్తాము అనే అవగాహన మీకుంటే నెలకి 1/2 కిలోనే వాడాలని దృష్టిలో పెట్టుకోండి.